అందరికీ నమస్కారం. ఇప్పుడు కేసు పెట్టింది బండి భగీరథ మీద, బండి సంజయ్ మీద కాదు. అదే బండి భగీరథ బండి సంజయ్ కుమారుడైతే కావచ్చు. ఈ చట్టానికి ఎలా ఉంటుందంటే కొడుకు కొడుకే, తండ్రి తండ్రే. ఎవరు చేసిన తప్పు వాళ్ళకే పనిష్మెంట్ అవుద్ది. అంతేగాని తండ్రి చేశాడు కదా అని కొడుకు పనిష్మెంట్ వేయరు, కొడుకు చేశాడు కదా అని తండ్రికి పనిష్మెంట్ వేయరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే పనిష్మెంట్ వేస్తారు. ఇప్పుడు బండి భగీరథ చేసిన తప్పుని లీడ్ తీసుకుంటూ బండి సంజయ్ మీద అనేక కథనాలు సోషల్ మీడియాలో, మీడియా ఛానల్స్లో వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని స్టాప్ చేయండి. బండి సంజయ్కి వ్యతిరేకంగా బండి సంజయ్ పరువును తీస్తూ వేస్తున్నటువంటి కథనాలన్నీ ఆపండి, అవన్నీ డిలీట్ చేయండి, కొత్తగా ఎలాంటి కథనాలు వేయకండి అని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే తన పరువుకి నష్టం కలిగించేలా అనేక ఛానల్స్ అనేక కథనాలు వడ్డీ వారిస్తున్నాయని చెప్పేసి బండి సంజయ్ కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఈ కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేసింది. ఇవాళ ఈ కేసులో చాలా కీలకమైన మలుపులు అండి. ఒకవైపు ఏమో ఎవరైతే విక్టిమ్గా చెప్పబడుతున్నారో ఆ అమ్మాయి తల్లి ఒక బహిరంగ లేఖ రాశారు, మీడియా ఛానల్స్కి ప్రజలకి ఒక లేఖ రాశారు. ఇంకొక వైపు ఏమో బండి సంజయ్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు, తన మీద ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి. ఇప్పుడు కేవలం బండి భగీరథ మీద మాట్లాడారు తప్ప బండి సంజయ్ మీద మాట్లాడకూడదు. ఈ నేరాన్ని బండి సంజయ్కి ఆపాదించకూడదు.